హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సురభి కేఫ్ నంద్యాలలో ఉన్నాము. ఇది నంద్యాల్ మెయిన్ టౌన్ లో ఉందండి. సో ఇది ఇక్కడ మనకు ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది, ఆల్మోస్ట్ 4 months అవుతుంది. సో ఈ సురభి కేఫ్ లో మనకు దొరికే ఐటమ్స్ ఏంటి, వాళ్ళు ఏ విధమైన టేస్ట్ కానీ వాళ్ళ అంబియన్స్ కానీ ఎలా ఉందో లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాము. వాళ్ళ దగ్గర వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ మాత్రం చాలా ఫేమస్ అని నేను ఒక పర్సనల్ గా విన్నాను కస్టమర్స్ దగ్గర నుంచి. సో వీళ్ళ టేస్ట్, వీళ్ళ ఫుడ్ క్వాలిటీ, వీళ్ళ అంబియన్స్ అండ్ వీళ్ళు ఇచ్చే టేస్ట్ అండ్ స్పైసీనెస్ ఎలా ఉన్నాయో ఒకసారి లోపలికి చూద్దాం. లెట్స్ గో. అండ్ వాటర్ చూడండి. ఎక్స్క్యూజ్ మీ. సో ఈ టైప్ ఆఫ్ వాటర్ నేను అసలు సిటీలో హైదరాబాద్ లో కూడా మనం ఎక్కడ చూసి ఉన్నాము. క్లీన్లీనెస్ తో పాటు మన కస్టమర్స్ కి అసలు వాటర్ చూడండి, నార్మల్ గా అందరు బబుల్స్ పెట్టి ఉంటారు, బట్ దిస్ ఈస్ ఎక్స్ట్రాడినరీ. సో వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే జనాలకి మంచి క్వాలిటీతో ఫుడ్ తో పాటు డీసెంట్ గా వాటర్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయాలనే వీళ్ళ కాన్సెప్ట్. American chopsy soup. నెక్స్ట్ లెవెల్ అండి ఇదైతే. బిల్లగొట్టేసారు అంతే. అసలు హాఫ్ బాయిల్డ్ ఏంటి, సూప్ లో డిప్ చేసుకుని తినడం ఏంటి, ఇట్స్ రియల్లీ నెక్స్ట్ లెవెల్ అంతే. మీరు కూడా ఇటువంటివి ఒకసారి టేస్ట్ చేయండి, మీరు మళ్ళీ తినాలనుకుంటారు. దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ 209 రూపీస్ అండి. ఇది ఒక ఫ్యామిలీ వస్తే 2 నుంచి 3 సఫిషియెంట్ గా సరిపోతుంది. మనం జనరల్ గా రెస్టారెంట్స్కి వెళ్తే ఏదైనా ఫుడ్ సూప్ తో స్టార్ట్ చేస్తాం కదా, దీంతో స్టార్ట్ చేసేయండి. నెక్స్ట్ తినే ఐటమ్స్ కూడా వేరే లెవెల్లో మీకు అనిపిస్తుంది. టేస్ట్ అయితే అవసరం. చూస్. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి తోటకూర లివర్ ఫ్రై. సో ఈ పీస్ చూడండి, సేమ్ లివర్ లాగా ఉంది, బట్ వెజ్ వాళ్ళు కూడా మేము కూడా నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ కావాలి, బట్ ప్యూర్ వెజ్ తో ఇది తోటకూరతో చేస్తారండి లివర్ ఫ్రై. యాక్చువల్గా ఒక ఫ్యామిలీలో 5-6 members వచ్చినప్పుడు ఒక్కొక్కరు డిఫరెంట్ గా తినాలని చూస్తారు. కొంతమందికి నాన్ వెజ్ అసలు ఇష్టం ఉండదు, ఓన్లీ వెజ్ తినాలనుకుంటారు. అలాంటి వారు వచ్చినప్పుడు ఇది ట్రై చేస్తే దే డెఫినెట్లీ గెట్ దే ఈట్ అండ్ దే ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ నాన్ వెజ్ అన్నట్టు ఉంటుంది. ఇది ప్యూర్ వెజ్ అండి. ఇది అసలు లివర్ అనుకోని నేను కూడా ఫస్ట్ లివర్ అనుకున్నాను, బట్ దిస్ ఇస్ ప్యూర్ వెజ్. సో తోటకూర ఇన్ సైడ్ స్టఫింగ్ చూడండి, మొత్తం తోటకూర. అసలు నేను కూడా ఇది తిన్న తర్వాత వెజ్ లో కన్వర్ట్ అయిపోదామా అనిపించేలాగా నాన్ వెజ్ లాగా ఉందండి. సో దిస్ ఈస్ డిఫరెంట్. అప్రాక్సిమేట్ 18 to 20 పీసెస్ అయితే వస్తున్నాయండి 259 రూపీస్కే. సో వెజ్ వాళ్ళకి ఇది ఒక బోనాన్సా అనమాట. దిస్ ఈస్ ఎ మస్ట్ ట్రై ఐటమ్. తోటకూర స్టఫింగ్ ఆ టేస్ట్ ప్రతి బైట్ లో కనిపిస్తుంది. ట్రై చేయండి. సో మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి తందూరి కబాబ్స్ అండి. తందూరి కబాబ్స్
చాలా చోట్ల టేస్ట్ చేస్తుంటాం. ఒకసారి ఈ కబాబ్ చూద్దాం. ఇది తందూరి కబాబ్ అనుకుని ఫస్ట్ నేను యాక్చువల్గా మోసపోయాం మనం. దిస్ ఈస్ ఫ్రూట్ అండి, యాపిల్ ఫ్లేవర్ చూడండి. యాపిల్ తో కబాబ్. ఇది నాకు తెలిసి ఏ సౌత్ ఇండియన్ రెస్టారెంట్స్ నేను చూడలేదు ఇంతవరకు. అసలు నాన్ వెజ్ కాకుండా వెజ్ వాళ్ళు యాపిల్ తో కబాబ్ తినడం ఏంటి, తినాలని వాళ్ళ కోసం ఇది ఐటమ్ చేయడం ఏంటి, దిస్ ఇస్ ఎక్స్ట్రాడినరీ అండి. ఫ్రూట్, యాపిల్ ఫ్రూట్ తోనే చేస్తారు. దీంట్లో ఇంకా పోమగ్రెనేట్, మ్యాంగో వీటితో కూడా చేస్తారు. యాజ్ పర్ కస్టమర్స్ రిక్వెస్ట్ అండి, ఒక్కొక్క రోజు ఒక స్పెషల్ దొరుకుతుంది. ప్యూర్లీ యాపిల్ ఇది. దిస్ ఇస్ సూపర్. ఇది స్పెషల్ చికెన్ లీఫ్ అండి. ఇది ప్యూర్ బోన్లెస్. ఇది కూడా వన్ ఆఫ్ ది స్టార్టర్ ఈ చికెన్ లో. సో ఇది కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం. క్రిస్పీగా ఉంది, చాలా బాగుంది. దీన్ని పుదీనాలో ఇలా డిప్ చేసుకొని నెక్స్ట్ లెవెల్ అండి. అసలు వీళ్ళ స్టార్టర్స్, వీళ్ళ నేమ్సే కాదండి, టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వెజ్ వాళ్ళని నాన్ వెజ్ వాళ్ళని ఒక ఫ్లోర్ లో కంప్లీట్ గా సాటిస్ఫై చేసే ఫుడ్ ఐటమ్స్ అయితే వీళ్ళ దగ్గర దొరుకుతున్నాయి. నెక్స్ట్ సూప్ అయితే వచ్చేసిందండి, బాదం కోడి చారు. అసలు సూప్ లో మనం హాట్ అండ్ సోర్ సూప్, మ్యాచో సూప్ చూసి ఉంటాం. బట్ బాదం కోడి చారు ఈ నేమ్ అయితే నేను ఎక్కడ వినలేదు. అసలు బాదం ఏంటి, ఇందులో కోడి మన పీసెస్ కనిపిస్తున్నాయి. ఒకసారి చూడండి, ఇందులో చారు. ఇది ఒక సూప్ అనమాట. ఒకసారి టేస్ట్ చేద్దాం. రాయలసీమ నాటు స్పైసీ తగులుతుందండి నాకైతే. ఇట్స్ ఫ్యాబులస్ అండి. టాపింగ్స్ కూడా బాదంని పైన ఇలా స్ప్రెడ్ చేశారండి. సో దిస్ సూప్ వాస్ ఫెంటాస్టిక్. ఫస్ట్ ఈ సూప్స్ తో, ఈ స్టార్టర్స్ తోనే మనకు కడుపు నిండిపోతుంది. మెయిన్ చూద్దాం. బట్ దిస్ వన్ ఇస్ మై ఫేవరెట్. బాదం కోడి చారు జస్ట్ 129 రూపీస్. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది హనీ చిల్లీ లోటస్ స్టెమ్. వెజిటేరియన్ వాళ్ళకి పర్ఫెక్ట్ స్టార్టర్ అండి. సో మనకు లోటస్ స్టెమ్ తో ఇది తయారు చేస్తారు. అసలు నాన్ వెజ్ వెజ్ అలా ఉందండి. వెజిటేరియన్ వాళ్ళకి పర్ఫెక్ట్ స్టార్టర్ అని చెప్పుకోవచ్చు. లోటస్ స్టెమ్ తో స్టార్ట్. సో ఈ ఐటమ్ చూసారా, చికెన్ సిలిండర్ కబాబ్ అండి. ఇది స్పెషల్ కబాబ్ విత్ చికెన్ సిలిండర్. దీని కాస్ట్ వచ్చేసి 349 రూపీస్. సో ఈ పీసెస్ చూడండి, అసలు మౌత్ వాటరింగ్ అనిపిస్తుంది. దీన్ని టేస్ట్ చేసి మనం రివ్యూ చెప్పేద్దాం. సో ఇది పుదీనా పచ్చడి. సో ఇందులో డిప్ చేసుకొని ఒక్కసారి ఇలా ప్యూర్ కబాబ్ టేస్ట్ అయితే తగులుతుంది. విత్ ఈ పుదీనా అయితే అవసరం అంటే అవసరం అండి. అండ్ ఆనియన్. సో నాకైతే ప్రైస్ రీజనబుల్ అనిపిస్తుంది. 349 కి మనకు 6 పీసెస్ ఇచ్చారండి యావరేజ్ గా. సో ఈ కెఫే రన్ చేస్తుంది ఇద్దరు ప్యాషనేట్ ఫుడీస్ అండి, వంశీ గారు అండ్ రవీంద్ర గారు. వీళ్ళు ఎంతో బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి మన నంద్యాల అండ్ చుట్టుపక్కల వాళ్ళకి సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెనూ, డిఫరెంట్ ఫ్లేవర్స్ అందియాలనేది వీళ్ళ కాన్సెప్ట్. అండ్ మెయిన్గా చిట్టుముత్యాలతో చాలా ఫ్లేవర్స్ అండ్ రైస్లు తయారు చేయడం వీళ్ళ కాన్సెప్ట్ అండి. సో ఇది మీ ముందుకు తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ మార్నింగ్ నుంచి నైట్ వరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి. టిఫిన్స్, స్నాక్స్, స్టార్టర్స్, బిర్యానీస్, రోటీస్, మిల్క్ షేక్స్ అండ్ మోమోస్. సో ఇలా A to Z మీరు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎనీ ఐటమ్ అయితే ఇక్కడ దొరుకుతుందండి. అయితే సురభి కేఫ్ అనేది కేవలం వెరైటీస్ కోసమే కాదు, బాధ్యత కోసం కూడా అని అనిపిస్తుంది నాకు ఇది చూసిన వెంటనే. ఎందుకంటే ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్కి వేరు వాళ్ళ కిచెన్స్ ఏర్పాటు చేశారండి. వీళ్ళు చాలా క్లీన్గా, కేర్ఫుల్గా డిజైన్ చేశారు అండ్ కస్టమర్ ఫ్రెండ్గా ప్లాన్ చేశారు. సో ప్రతి ఒక్కరి కంఫర్ట్ అండ్ ఫీలింగ్స్ని వీళ్ళు ఇంతగా ఆలోచించి ఈ కేఫ్ ఓనర్స్కి హ్యాట్స్ ఆఫ్.
అండ్ వీళ్ళ దగ్గర దొరికే ఈ మోమోస్ అయితే టేస్ట్ చేశానండి. సూపర్ అంటే సూపర్. స్టీమ్డ్ మోమోస్ అండ్ ఫ్రైడ్ మోమోస్ దొరుకుతాయి ఇక్కడ. సో అండ్ ఈ మోమోస్లో వాళ్ళు ఇచ్చే డిఫరెంట్ టైప్ ఆఫ్ చట్నీతో తింటుంటే మైండ్ బ్లాక్. అసలు మోమోస్ చూస్తే బయట క్రిస్పీ క్రంచీగా ఉండి లోపల చూస్తే జ్యూసీగా మెంటల్ ఎక్కిపోయిందండి అసలు తింటుంటే ఆ చట్నీ వేసుకొని. ఆసమ్ అంటే ఆసమ్. అసలు మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి. ఇది సురభి స్పెషల్ బిర్యానీ అండి. మెయిన్ స్పెషల్ దీనికి వచ్చేసి చిట్టి ముత్యాల రైస్ అనమాట. అంటే 1 బిర్యానీ 2 బిర్యానీ 3 మెంబర్స్ తినచ్చు ఈజీగా. అంబూరు బిర్యానీ, అంబూరు ఇది కూడా చిట్టి ముత్యాల రైస్ తోనే, బట్ ఇది కూడా డిఫరెంట్ స్టైల్లో డిఫరెంట్ టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇది కూడా 2 బిర్యానీ 3 మెంబర్స్ తినచ్చు అనమాట. అవును, ఇది మన తాడిపత్రి మటన్ బిర్యానీ అండి. అంటే దీని స్పెషల్ ఏమంటే మనం అన్ని చోట్ల మీరు చూసింటారు మటన్ బిర్యానీ అంటే మటన్ సాఫ్ట్ గా రాకపోవడం. సో ఇది ఇలా ఉండదండి. సో ఇది వచ్చేసి ఓన్లీ ఇలా పట్టుకుంటే ఇట్లా వచ్చేస్తుంది. సో ఇది చాలా బాగుంటుంది. అంటే మన సురభి రెస్టారెంట్ కి తాడిపత్రి బిర్యానీ అనేది చాలా ఫేమస్. సో అదేంటి ఇది వీళ్ళ ఇన్ హౌస్ కిచెన్. సో వీళ్ళు ఎలా తయారు చేస్తారు, అసలు వీళ్ళ రెసిపీస్ ఏమి యూజ్ చేస్తారు, ఎంత నీట్ గా మెయింటైన్ చేస్తున్నారో మన మాస్టర్ చెఫ్ హుసేన్ గారు ద్వారా తెలుసుకున్నాం. సో ఇది చూడండి, చిట్టు ముత్యాలు విత్ మటన్ దమ్ పీస్ అండి. సో మనకు పీసెస్ అయితే మటన్ అప్రాక్సిమేట్ గా ఒక బిర్యానీకి 200 grams పీసెస్ వస్తాయండి. అయితే పీసెస్ కూడా చాలా స్ట్రాంగ్ గా, అలా చూడడానికి కూడా చూడండి ఆ టెక్స్చర్ చాలా పెద్ద పీసెస్ కూడా. సో ఇది స్పెషల్ గా నాన్ వెజ్ సెక్షన్ అండి. సో వెజ్ సెక్షన్, నాన్ వెజ్ సెక్షన్. అంటే వెజ్ వాళ్ళకి కొంచెం డౌట్ ఉంటుంది ఒకే దాంట్లో కుక్ చేస్తారంటూ, బట్ వీళ్ళు కొంచెం డిఫరెంట్ గా ఆలోచించి వెజ్ సెక్షన్ కంప్లీట్ సపరేట్, కుకింగ్ కానీ వాళ్ళ వెజల్స్ కానీ వాటివన్నీ సపరేట్ అండ్ నాన్ వెజ్ అన్ని సపరేట్ అండి. సో మీరు బేఫికర్ లేకుండా నాన్ వెజ్ వాళ్ళు కానీ వెజ్ వాళ్ళు కానీ హ్యాపీగా మీరు టేస్ట్ చేసేయచ్చు. అండ్ ఈ రోజు టుడే స్పెషల్ చూడండి, తందూరి, చైనీస్, సౌత్ ఇండియన్ ఇవన్నీ. ఇది వెజ్ సెక్షన్, ఓన్లీ టేక్ అవే కౌంటర్. ఇక్కడ ఎవరైనా పార్సల్ కావాలన్న వాళ్ళు రిలాక్స్ గా హ్యాపీగా ఇక్కడ వెయిట్ చేసి పార్సల్ తీసుకొని వెళ్ళొచ్చు. సో నాకు అంబియన్స్ అయితే చాలా బాగా. సో ఇది నంద్యాలలోని సురభి కేఫ్ లో మనకు దొరికే ఐటమ్స్ అండి. మనం ఇంతవరకు స్టార్టర్స్, బిర్యానీస్ అన్ని చూసామండి. బిర్యానీస్ లో మాత్రం వీళ్ళు మెయిన్ గా ఫోకస్ చేసింది చిట్టి ముత్యాల రైస్ అండి. చిట్టి ముత్యాల రైస్ నంద్యాలలో ఏ రెస్టారెంట్ లో లేని విధంగా వీళ్ళు కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇందులో చిట్టి ముత్యాల బిర్యానీ, ఆంబూర్ బిర్యానీ, తాడిపత్రి మటన్ బిర్యానీ ఇవన్నీ టేస్ట్ చేశాను. బిర్యానీస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయండి. అలాగే వీళ్ళ స్టార్టర్స్ కి అసలు మనం పేరు పెట్టలేమండి. వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఆసమ్ అంటే ఆసమ్ అసలు. అండ్ వీళ్ళ సిగ్నేచర్ డిషెస్ నేను ఇక్కడ టేస్ట్ చేసిన తర్వాత బాదం పొడి చారు ఇదైతే వేరే లెవెల్ అండి. అండ్ అమెరికన్ చాప్సీ అండ్ తోటకూర లివర్ ఫ్రై, ఈ స్టార్టర్స్ అని ట్రై చేయండి. అండ్ బిర్యానీస్ అయితే వేరే లెవెల్. సో ఇది అండి సురభి కేఫ్ లో నంద్యాలలో నా ఎక్స్పీరియన్స్. సో మీరు కూడా వన్స్ ఒకసారి విజిట్ చేసి మీకు ఇష్టమైన ఐటమ్ ఏంటో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫుడ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.